ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఒకసారి నేను చదువుతాను. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు, ఇంకొకసారి చదువుతున్నాను, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. ఇక్కడ ఏం చెప్తుందంటే, తన సొంత కుమారుని సైతం మన కోసం దేవుడు ఏం చేశాడంటే అప్పగించకుండా వెనుక తీయలేదంట. అంటే తన సొంత కుమారుడు అంటే తనకి ఎంతో ఇష్టం, అయినా సరే మన కోసం తన్ని కూడా, అంటే దేవుడికి బాగా హయ్యెస్ట్ ప్రైజ్, లేదంటే దేవుడు మన కోసం పే చేసిన హయ్యెస్ట్ ప్రైజ్, లేదంటే మన కోసం వెచ్చించిన శ్రేష్టమైన ధననిధి యేసుక్రీస్తు, ఆయన్ని కూడా వెనుతిరగలేదంట, మన కోసం ఇచ్చాడంట. అయితే అలా దేవుణ్ణి సైతం మన కోసం ఇచ్చిన తండ్రి అయిన దేవుడు ఆయనతో పాటు మనకేమిస్తాడంట, సమస్తమును అనుగ్రహిస్తాడంట. సమస్తం అంటే చాలామంది మనం కోరుకుంటాం, నాకు ఇవి కావాలి, కొంతమంది నాకు ధనం కావాలని కోరుకుంటారు, లేదా కొంతమంది గౌరవం కావాలని కోరుకుంటారు, కొంతమంది ఏంటంటే హోదా కావాలని కోరుకుంటారు, కొంతమంది ఆరోగ్యం కావాలని కోరుకుంటారు, కొంతమంది వాళ్ళ పరిస్థితి బట్టి కొన్ని విషయాలు వారి జీవితంలో ఇది నాకు దేవుడు ఇస్తే బాగుందని కోరుకుంటారు. అయితే సమస్తము వాటన్నిటిని కూడా మనం ఏదైతే కోరుకుంటున్నామో వాటన్నిటిని కూడా ఆయనతో పాటు మనకెందుకు అనుగ్రహించడు, అంటే అనుగ్రహిస్తాడు. కానీ అవన్నీ ఎవరితో పాటు వస్తాయంట? ఆయనతో పాటు, అంటే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు, ఆయనతో పాటే అవన్నీ సమస్తం కూడా మనకు వస్తాయంట. ఆయన లేకుండా మనకి ఏది రాదనమాట. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అంటుంది. అంటే ఆయనతో పాటే మనకి సమస్తము రావాలి. ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 15:31, అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. ఇక్కడ దేవుడు తప్పిపోయిన కుమారుడ తండ్రి ఏం చెప్తున్నాడంటే, నీవెల్లప్పుడు, పెద్ద కుమారుడికి చెప్తున్నాడు, నువ్వెల్లప్పుడూ నాతో ఉన్నావు కనుక నావన్నీ కూడా, అంటే నా దగ్గర ఏమున్నాయో నావన్నీ, అంటే నా ఆత్మ ఫలాలు, లేదంటే నా సంపద, నేనిచ్చే సంపద, నేనిచ్చే గౌరవం, నేనిచ్చే హోదా, నేనిచ్చే ఆరోగ్యం, లేదంటే నా కృపావరాలు అన్నీ కూడా అవన్నీ నీవి. ఎందుకంట నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు గనుక. ఆయనతో ఉండడం అంటే ఏంటంటే ఆయన పక్కనే, ఆయన ఎలా నడిచాడో ఆయనకి అభ్యంతరకరం లేకుండా పెద్ద కుమారుడు బ్రతికాడు కనుక పెద్ద కుమారుడికి సమస్తం కూడా ఇచ్చాడంట. ఇందాక మనం చదివిన దాంట్లో ఏముంది, ఆయనతో పాటు సమస్తమును ఆయన ఇస్తాడు అన్నది. అయితే ఇంతకీ దేవునితో మనం ఆయనతో పాటు ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? అపవాది ఎప్పుడు కూడా దేవుని నుంచి మనల్ని దూరం చేయడానికి, ఆయన నుంచి మనల్ని దూరం చేయడానికి ఆది నుంచి కూడా అపవాది చేసింది ఏంటంటే, మన ఫోకస్ని, మన శ్రద్ధని, లేదంటే మన ఆసక్తిని దేవుని మాట నుంచి పక్కకి తీసుకెళ్తుంది. ఆదిలో చూసుకున్నట్లయితే అవ్వ ఆదాంకి దేవుడు ఏం చెప్తాడంటే, మీరు పలానా చెట్టు పండు తినొద్దు అని చెప్తాడు. అయితే చెప్పినప్పుడు అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాట, దేవుడు వారికి చేయమన్న పని. అయితే ఆ పని నుంచి వారి ఫోకస్, వారి ధ్యాసని పక్కకి వైదొలిగేలాగా అపవాది చేసింది, వేరే విషయం చెప్పి. తద్వారా ఏమైందంటే, దేవునితో ఉండవలసిన వారు సమస్తము ఆయనతో ఉన్నాయి, సమస్తము ఆయన ద్వారా వారికి అన్నీ అనుగ్రహింపబడ్డాయి. కానీ దేవునితో వారు దూరం అయ్యారు కాబట్టి ఆ సమస్తాన్ని కోల్పోయారు అనమాట. అయితే మరలా దేవునితో మనం ఎలా ఉండాలి, దేవునితో ఉండి ఆ సమస్తం ఎలా పొందుకోవాలి? దేవుడు మనతో ఎప్పుడు తోడుగా ఉంటాడు, దేవుడు మనతో తోడుగా ఉన్నా, ఆయనతో మనం ఉన్నా మనకు సమస్తం ఇవ్వబడతాయి. సో దేవునితో మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండగలుగుతాం, ఎప్పుడు మనం దేవుడితో ఉండగలుగుతాం అనేసి ఒకసారి పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 ఒకసారి మనకు చెప్పబడింది. మనం ఆయనతో ఎప్పుడు ఉండగలుగుతాం, లేదంటే ఆయన మనతో ఎప్పుడు ఉండగలుగుతాడు. ఒకసారి నేను చదువుతున్నాను. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకొనుడి.
ఇక్కడ చాలా విషయాలు దేవుడు చెప్పాడు, కానీ ఒక్క విషయం మనకు, ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానము ఉంచుకొనడి. అదొక్కటి మనం గుర్తుపెట్టుకుందాం. ఏది సత్యమైనవో వాటి మీద జ్ఞానము ఉంచుకొనడి, మరియు మీ వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు ఈ పై విధంగా చేసినప్పుడు, ఏ విధంగా, ఏవి సత్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి మాన్యమైనవో, అంటే ఏవి సత్యమైనవి అంటే ఆయన వాక్యమే సత్యమైనది. ఏవి సత్యమైనవో అంటే ఆయన వాక్యం సత్యమైనది కాబట్టి ఆయన వాక్యమందు మనం ధ్యానం ఉంచినప్పుడు, వాటి ప్రకారం చేసినప్పుడు అంట, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. మనం ఆయన వాక్య ప్రకారం మనం విని చేసినప్పుడు ఏమవుతుందంట, సమాధానకర్తయగు దేవుడు అప్పుడు మనం చేసినప్పుడు మనకి తోడై ఉంటాడంట. ఇక్కడ పెద్ద కుమారుడు చూసుకున్నట్లయితే, ఎల్లప్పుడూ నీవు నాతో ఉన్నావు కనుక నావన్నీ నీవని చెప్పాడు ఉపమానంలో దేవుడు. అంటే దేవుడు ఆయనకి ఎప్పుడు తోడుగా ఎందుకున్నాడంటే, దేవుడు ఏం చెప్పాడో, తండ్రి ఏం చెప్పాడో ఆ విషయం మీదే ధ్యాస ఉంచి వైదొలగకుండా ఉన్నాడు కాబట్టి తండ్రి అతనితోనే ఉన్నాడు. సో సమస్తం, తండ్రికి ఉన్న సమస్తం కూడా ఆయనవి అన్నమాట. అలాగే రోమా 8:32లో కూడా ఆయనతో పాటు సమస్తము మనకి అనుగ్రహిస్తారంట. అంటే మనం ఎప్పుడైతే సత్యమైనవి ఏవో మనం తెలుసుకుని వాక్యం నుంచి వాటి మీద మన ధ్యానం ఉంచి వాటి ప్రకారం మనం చేసినప్పుడు మనకి దేవుడు జీవితంలో మిగతా విషయాలన్నీ సమస్తం కూడా మనకి, మనం వాటిని వెంబడించకుండా దేవుడు మనకి ఇస్తాడనమాట. బైబిల్లో ఉంటుంది, అబ్రహాముని దేవుడు పిలిచాడని ఉంటుంది, పిలిచి అన్ని విషయాల్లో ఆశీర్వదించాడని ఉంటుంది. అబ్రహాం ఏమీ ఆ విషయాల వెనకాల పరిగెట్టలేదు. అబ్రహాం కేవలం దేవుడు ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం చేయడం మీదే ఆయన దృష్టి అంతా కేంద్రీకరించాడు. సో అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. సో ఈరోజు మన వాక్యం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 8:32. ఒకసారి మరలా నేను చదువుతున్నాను. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక్కి తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? అవును, ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు? మనం ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో ఉండాలంటే ఆయన వాక్య ప్రకారం మనం చేసినప్పుడు సమస్తము మనకి అన్నీ, మన జీవితంలో అన్నీ సమకూడి జరుగుతాయి. సరే, కళ్ళు మూసుకుంటాం. పరలోకముందున పరిశుద్ధాత్మ ఇంతవరకు నడిపించినందుకు అవును తండ్రి, నీ యందు కేంద్రీకరించి తండ్రి, నీ మాట యందు ధ్యానం ఉంచి వాటి ప్రకారం మేము చేసినప్పుడు తండ్రి, నీవు మాతో ఉండి నీతో పాటు సమస్తము మాకు అనుగ్రహిస్తాడు. అట్టి విధంగా తండ్రి మా ధ్యాస అంతా మీ మీద మాత్రం పెట్టుకొని తండ్రి, నీ నుంచి వైదొలిగిపోకుండా తండ్రి, అయ్యా తండ్రి, సమస్తము మా జీవితంలో మేము పొందుకునే ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటాం. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని నామమున ఆమేన్.